హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ హిమ. వెల్కమ్ టు సాయి బ్లెస్సింగ్స్ ఫర్ యూ ఛానల్. ఈరోజు నేను చూస్ చేసుకున్న టాపిక్, మీకు ఏవైనా విషెస్ ఉంటే అవి ఏ విషెస్? ఆ విషెస్ మీరు ఆ విషెస్ మీకు నెరవేరుతాయా? నెరవేరవా? అలాగే మీరు దానికోసము హార్డ్ వర్క్ చేయాలి. అంటే మీకు యూనివర్స్ మీకు ఇస్తున్న గైడెన్స్, మీరు అది సాధించటం కోసము మీకు యూనివర్స్ ఏదైతే గైడెన్స్ ఇస్తుందో కూడా తెలుసుకుందాం. ఓకేనా? చూడండి, ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తున్నాను. సో మీకు ఈరోజు నేను రీడ్ చేస్తున్నది మీ విష్ నెరవేరుతుందా? మీ విష్ ఏంటి ఫస్ట్? ఓకే. సో యూనివర్స్ చెప్పండి, మా వ్యూవర్స్ యొక్క విష్ ఏంటి? ప్లీజ్ గివ్ మీ ద విష్ ఆఫ్ మై వ్యూవర్స్. మీ విష్ అనేది మ్యాచ్ అయ్యింది అంటే యూ కెన్ కంటిన్యూ దిస్ రీడింగ్ అండి. ఇది జనరల్ రీడింగ్. ఆల్సో ఇట్స్ టైమ్లెస్ రీడింగ్. మీరు ఎప్పటి నుంచి ఈ వీడియో చూస్తే అప్పటి నుంచే కౌంట్ అవుతుంది. చెప్పండి యూనివర్స్, మా వ్యూవర్స్ యొక్క విష్ ఏంటి? ప్లీజ్ షో మీ వాట్ ఆర్ విషెస్ ఆఫ్ మై వ్యూవర్స్. మా వ్యూవర్స్ యొక్క విషెస్ ఏంటి? ప్లీజ్ గివ్ మీ ఫ్యూ కార్డ్స్. మా వ్యూవర్స్ యొక్క విషెస్ ఏంటి? ప్లీజ్ షో మీ ఎ ఫ్యూ కార్డ్. మా వ్యూవర్స్ యొక్క కోరికలు ఏంటి? మా వ్యూవర్స్ యొక్క గోల్స్ ఏంటి? వాళ్ళకి ఏం కావాలి అనుకుంటున్నారు? మా వ్యూవర్స్ యొక్క గోల్స్ ఏంటి? మా వ్యూవర్స్ యొక్క విషెస్ ఏంటి? ప్లీజ్ గివ్ మీ ఎ ఫ్యూ కార్డ్స్. ప్లీజ్ షో మీ the wishes of my viewers. అదే వచ్చింది. ఓకే. another card. ఓకే, వన్ మోర్ కార్డ్ ప్లీజ్. నైస్, అనుకున్నట్లే వచ్చింది. ఓకే, మీ కోరికలు ఏంటి అంటే ఇప్పుడు మీరు స్టక్ అయి ఉన్నారనమాట. మీరు ఇప్పుడు మీ పర్సన్ కోసం ఆలోచిస్తున్నట్లయితే మీకు ఏం చేయాలో తెలీదు. సో మీరు స్టక్ అయి ఉన్నారు. సేమ్ ఇది కూడా అలాంటిదే అనమాట. మీకు పాసిబిలిటీ ఉన్నా కూడా ఏం చేయకోకుండా స్టక్ అయిపోయి ఉన్నారనమాట. తర్వాత జస్టిస్ కార్డ్, మీకు ఒక న్యాయం చేయాలి, లేకుంటే న్యాయం జరగాలి అనుకుంటున్నారు. అందరి ముందర మీ విష్ ఫుల్ఫిల్ అవ్వాలి అని అనుకుంటున్నారు. సో ఈ కార్డు మీ పార్ట్నర్ కోసం చూస్తున్నట్లయితే మీ పార్ట్నర్ మీకు న్యాయం చేయాలి అనుకుంటున్నారు. మీరు మీ పార్ట్నర్తో ఏదైనా మిస్అండర్స్టాండింగ్ వచ్చి మీ ఫాల్ట్ ఏమన్నా ఉంటే మీ పార్ట్నర్ దగ్గరికి వెళ్ళి తనకు కూడా న్యాయం చేయాలి అనుకుంటున్నారనమాట. అలాగే సో మీ విష్ ఫుల్ఫిల్మెంట్ అయితే తనతో ఉండాలి. తనతో హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేయాలి. అందరి ముందర మీ మీ ఇద్దరు చాలా బాగున్నారు అని చూపించుకోవాలి అని ఉందన్నమాట. ఇది పార్ట్నర్, వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ అయితే ఇది. లవర్స్ అన్నా కూడా తనతో మ్యారేజ్ చేసుకోవాలి అనే విష్ ఫుల్ఫిల్మెంట్ అంత మీది. అలాగే ఇంకొక విధంగా చెప్పచ్చు అంటే మీకు సంథింగ్ ఏదో ఒక అన్యాయం జరిగింది అండి. అన్యాయం అంటే మీకు ఏదైనా కోర్టు కేసెస్ ఏదైనా ఉన్నాయి అంటే సో ఆ కోర్టు కేసెస్లో మీకు న్యాయం జరగాలి, మీకు పాజిటివ్గా రిజల్ట్ రావాలి. సో మీరు ఆ కోర్టు కేసులో మీకు ఎలా నిరూపించుకోవాలో అనేది మీకు తెలియట్లేదు. అది సంథింగ్ ఒక ల్యాండ్ విషయమైనా అయ్యి ఉండొచ్చు, లేకుంటే ఒక హౌస్ విషయమైనా. ఎందుకంటే నాకు అవి రెండు కనిపిస్తున్నాయి, ఒక ల్యాండ్, ఒక హౌస్. సో తర్వాత అది మీరు గెలవాలి, మీరు గెలుచుకోవాలి. సో మీరు గెలుచుకోవాలంటే మీకు హెల్ప్ చేసే వాళ్ళు ఎవరు లేరు. మీరు చాలా సపోర్ట్లెస్గా ఫీల్ అవుతున్నారనమాట. సో అలా మీ కోరిక అయితే అది ల్యాండ్ ఇష్యూస్ కానీ ఏదైనా ఒక ప్రాపర్టీ విషయం కానీ. సో అలాంటి ప్రాబ్లమ్స్ అయితే మీరు ఫేస్ చేస్తున్నట్లున్నారు ఇప్పుడు. సో దాని నుంచి మీరు గెలవాలి అనుకుంటున్నారు. లేకపోతే మీ హస్బెండ్ అండ్ వైఫ్కి ఏదైనా డివోర్స్ కేసు నడుస్తుంది. డివోర్స్ కేసు నడుస్తూ ఉంటే మీరు అతని నుంచి విడిపోవాలి అని అనుకుంటున్నారు. లేకపోతే మీరు విడిపోవాలి అనుకోవడం కన్నా కలిసి ఉండాలి అనే ఎక్కువ అనుకుంటున్నారు. ఎందుకంటే మీ పార్ట్నర్
మీ మాటలు వినట్లేదనమాట. లేక సో, మీరు ఏదో చూడట్లేదు. యూ ఆర్ నాట్ సీయింగ్ ద ట్రూత్. మీరు ఒక సంథింగ్ ఏదో ఒకటి చేస్తే, మీరు కళ్ళు తెరుచుకొని ఏదో ఒక స్టెప్ ఫార్వర్డ్ చేస్తే మీకు న్యాయం అనేది జరుగుతుంది. మీరు మీ పార్ట్నర్‌లో ఉండే అదేదో మంచి ఒపీనియన్స్ అంటూ ఏది చూడట్లేదనమాట. సో, మీరు విడాకులే కోరుకుంటున్నట్లున్నారు. నాకిది చూస్తే నాకలా అనిపిస్తుంది. మీ పర్సన్ నుంచి విడిపోయి హ్యాపీగా ఉండాలి అని అలా అనుకుంటున్నారు. మీరేదో సంథింగ్ ఏదో చూడట్లేదు. బట్ ఓకే. అది జరుగుతుందా? జరగదా? అనేది కూడా చూస్తాము. సో, ఇలా కూడా మీరు ఆలోచించొచ్చనమాట. ఎందుకంటే మీరు సంథింగ్ ఏదో చూడట్లేదు. సో, అందుకనే అతనితో విడిపోయి హ్యాపీగా ఉండాలి అనుకుంటున్నారు. లేదు అంటే మీకు ఎవరు హెల్ప్ చేసేవాళ్ళు లేరు అని మీరు డిసప్పాయింట్ అయ్యి కూర్చున్నారు. ఏది చేయకోకుండా కూర్చున్నారు. మీకేదో మీ పర్సన్‌తో హాయిగా ఉండాలి అని కూడా సో, యూ కెన్ ఇమాజిన్ బేస్డ్ ఆన్ యువర్ సిట్యుయేషన్స్. మీ సిట్యుయేషన్స్ బేస్ చేసుకొని ఇలా ఇమాజిన్ చేసుకోవచ్చు. ఓకే. నాకు ఎక్కువగా ఈ 2 ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టోరీనే కనిపిస్తుంది. సో, ఎందుకంటే జస్టిస్ వచ్చింది కాబట్టి స్టడీస్ పరంగా, జాబ్ పరంగా కూడా అనుకోవచ్చు. జాబ్ పరంగా అంటే మీకు న్యాయం జరగాలి. సంథింగ్ మీకు సరింగా రేటింగ్స్ కానీ లేకపోతే సాఫ్ట్‌వేర్ సంథింగ్ ఏదో ఆ విధంగా మీరు డిసప్పాయింట్ అయ్యి ఉన్నారు. మీరు మీకు ఛాన్స్ ఉన్నా కూడా మీరు వాయిస్ రైజ్ చేయలేదు. సో, దానివల్ల మీరు హర్ట్ అయ్యి ఉన్నారు. న్యాయం జరగాలి అన్నట్లు ఉన్నారనమాట. సో, ఆ విషెస్ కూడా ఉన్నాయి. అలాగే మీరు ఏదైనా జాబ్ కొత్తగా తెచ్చుకోవాలి అనుకుంటున్నా కూడా మీరు ట్రై చేయాలి. ట్రై చేయకోకుండా నాకు ఇన్ని ఫెయిల్యూర్స్ చూశాను, ఇంకా నాకేం రావేమో అనుకుంటూ కూడా మీరు బాధపడుతున్నారు. సో, దానికి కూడా నాకు ఏదో ఒకటి న్యాయం జరగాలి అనుకుంటున్నారు. బట్ జరగట్లేదు. సో, మీ లైఫ్‌లో ఏదో ఒకటి మీరు మీరు చేసి అలసిపోయారనమాట. ఇంక నేనేం చేయలేను అన్న విధంగా ఉండిపోయారు. సో, దానికి మీకు న్యాయం జరగాలి. సక్సెస్ చూడాలి అని ఉందనమాట. మీరు మీ సిట్యుయేషన్ ఏదైనా అనుకోండి. సో, ఆ విష్ అనమాట. ఆ విష్ అయితే ఏది అంటే మీకు న్యాయం జరగాలి. అందులో మీరు సక్సెస్ చూడాలి. అదే ఓవరాల్‌గా ఈ విష్ యొక్క సమ్మరీ ఏది అంటే మీకు న్యాయం జరగాలి. మీకు చేత కాదు అనుకుంటున్నారు. ఆల్రెడీ మీరు దానికోసం చాలా హార్డ్ వర్క్ చేశారు. సో, ఇంక అది అవ్వదు అనుకోని కూర్చున్నారు. సో, అందుకోసం మీకు న్యాయం జరగాలి. మీరు సక్సెస్ అనుభవించాలి. అదే అండి ఓవరాల్‌గా మీ విష్ అయితే అదే. సో, ఓకే. ఆ విష్ నెరవేరుతుందా? నెరవేరదా? యూనివర్స్ చెప్పండి. మా వ్యూవర్స్ యొక్క విష్ జరుగుతుందా? జరగదా? మా వ్యూవర్స్ యొక్క కోరికలు నెరవేరుతాయా? ప్లీజ్ గివ్ మీ ఫ్యూ కార్డ్స్. మా వ్యూవర్స్ యొక్క విష్ నెరవేరుతాయా? నెరవేరవా? ఒక ఫ్యూ కార్డ్స్ ఇవ్వండి. ఇప్పుడు మీరు ఏదైతే విష్ చెప్పారో విష్ ఫుల్ఫిల్మెంట్ అవి జరుగుతాయా? జరగవా? ప్లీజ్ గివ్ మీ ఎ క్లియర్ కార్డ్స్, ఆల్సో స్ట్రాంగ్ కార్డ్స్. Please give me a clear and strong cards. Please give me a clear and strong cards. I will pick the card. Please give me. I will pick the cards. Please give me a clear and strong cards. Okay, 2 more cards, please. Wow, 1 more card. Okay. ఓకే. నెరవేరుతాయా? నెరవేరవా? అంటే ఇట్స్ డిపెండ్స్ ఆన్ యూ అండి. యాక్చువల్‌గా ఏం జరుగుతోంది అంటే మీరు ఎస్కార్ట్సే అనమాట. 2 కార్డ్స్ ఎస్కార్ట్. మెజారిటీ ఎస్కార్ట్స్. బట్ ఒక్క కార్డే ఒక మెజారిటీ ఎస్కార్ట్స్ అంటే ఈక్వల్ అనమాట. నెరవేరుతాయా? నెరవేరవా? అంటే మీరు పాజిటివ్‌గా ఉండాలనమాట. పాజిటివ్‌గా ఉంటే అప్పుడు మీకు నెరవేరుతాయి. ఎందుకు నేను చెప్తున్నాను అంటే మీరు పేషెన్స్‌గా వెయిట్ చేయాలి. యూ హ్యావ్ టు బీ వెరీ పేషెన్స్. మీలో సహనం అనేది ఉండాలి. సహనం అనేది కొంచెం టైం పడుతుంది. సహనం అనేది ఉంటే ఎందుకు అండి నాకు నా ఛానల్‌లో అంటే నా వీడియో చూసే వాళ్ళలో ఎక్కువగా ట్విన్ ఫ్లేమ్సే కనిపిస్తున్నారు. అలాగే కర్మ బేస్డ్ కూడా కనిపిస్తున్నారు. సో, ట్విన్ ఫ్లేమ్స్‌లోనూ కర్మ వాళ్ళకే కదండీ చాలా కర్మ ఉంటుంది. సో, వాళ్ళు అవి తీర్చుకోవటానికే పుడతారు. వాళ్ళకే ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో, దిస్ ఈజ్ ఫర్ ట్విన్ ఫ్లేమ్స్ అండ్ ఆల్సో కర్మ బేస్డ్ రిలేషన్షిప్ పీపుల్. సో,
సో వాళ్ళ కోసము ఈ విష్ ఫుల్ఫిల్మెంట్ జరుగుతుందా జరగదా అంటే మీలో చాలా కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి. సో ఆ కాన్ఫ్లిక్ట్స్ మీరు డిసప్పాయింట్ అవ్వకోకుండా ఆ కాన్ఫ్లిక్ట్స్ని మీరు పేషెన్స్గా మీరు చాలా పేషెన్స్గా ఉండాలన్నమాట. చాలా ప్రేమగా ఉండాలి. మీ లైఫ్లో ఒక స్టెబిలిటీ అనేది ఇచ్చేలాగా ఉండాలి. అండ్ మీరు మెజీషియన్ లాగా మేనిఫెస్ట్ చేయాలి. నేను ముందు నుంచి చెప్తున్నది మీకు టైం పడుతుంది. మీకు కోరిక నెరవేరటానికి టైం అనేది పడుతుంది. ఈ అబ్సెసివ్నెస్ అనేది లేకుండా చూసుకోండి. సో ఇది లవర్స్ గురించి అయితే మీరు ఒక బలహీనతకి లోన్ అవ్వద్దు. ఒక బలహీనత అనేది మనిషిని కృషించి వేస్తుంది. బలహీనత అనేది దట్ ఈస్ నాట్ ఏ వెరీ గుడ్. మనిషికి బలహీనత అదుపు చేసుకునే శక్తి ఉంది. అందుకనే ఈ బలహీనతని అదుపు చేసుకోండి. మీరు దాని నుంచి దాని కంట్రోల్ నుంచి బయటికి రాగలరు. ఓకే. సో ఈ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ యూజ్ చేస్తూ మీరు పాజిటివ్గా ఉండండి. సో మీరు పాజిటివ్గా ఉంటే ఏదైనా జరుగుతాయన్నమాట. అలాగే ది లవర్స్ కార్డ్, దిస్ ఇస్ ఎ పాజిటివ్ కార్డ్. అందుకనే వెయిట్ చేస్తూ ఉంటే మీరు ఖచ్చితంగా ఏదైతే అనుకున్నారో, ఒకవేళ ల్యాండ్ కేసెస్ ఉన్నా కూడా మీ కర్మ వల్లనే అలాంటివన్నీ మీకు జరుగుతున్నాయి. మీ కోర్టు ఫైల్ చేయటము, సో అదంతా మీ కర్మ వల్లే జరుగుతుంది. డివోర్స్ కానీ లేకపోతే ఏదైనా కానీ మీ లైఫ్లో ఏదైనా డౌన్ఫాల్స్ చూస్తూ ఉన్నారు అంటే అది కేవలం బికాజ్ ఆఫ్ యువర్ కర్మ. అందుకని ఆ కర్మ తొలగించుకోవాలి అంటే మంచి పాజిటివ్ థింగ్స్ ఆలోచించండి. ఒకవేళ మీది కర్మ బేస్డ్ రిలేషన్షిప్ అని మీకు అనిపించిందంటే ఓకే, దిస్ ఇస్ గుడ్. మీరు వాళ్ళ నుంచి విడిపోవటము చాలా ది బెస్ట్ థింగ్ అనమాట. వాళ్ళ నుంచి మీరు ప్లీజ్ డివోర్స్ అయితే తీసుకోండి. మీరు ట్విన్ ఫ్లేమ్స్ అంటే వెయిట్ చేయండి. ట్విన్ ఫ్లేమ్స్ అయితే మీకు కావాలి అనుకుంటేనే ట్విన్ ఫ్లేమ్స్లో ఉండండి. లేకపోతే యూ ఆల్సో కెన్ మూవ్ ఆన్. మీరు కూడా మూవ్ ఆన్ అవ్వచ్చు. దెర్ ఈజ్ నో ఇష్యూ ఇన్ మూవింగ్ ఆన్ ఫ్రమ్ ట్విన్ ఫ్లేమ్ రిలేషన్షిప్. ట్విన్ ఫ్లేమ్ రిలేషన్షిప్తో మూవ్ ఆన్ అయిపోవడం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు. మీ పర్సన్ కూడా మీ పర్సన్ కూడా చాలా పాజిటివ్గానే ఉంటారు. మీరు కూడా పాజిటివ్గానే ఉంటారు. ఓకే. దిస్ ఈస్ ఇదే అండి మీ విష్ ఫుల్ఫిల్మెంట్ అనేది జరుగుతుందా జరగదా అనే దానికి ఇది ఆన్సర్స్. యా, యువర్ విష్ విల్ బీ గెట్ ఫుల్ఫిల్డ్. ఓకే. బట్ దానికి మీరు ఒకవేళ మీరు మీ పార్ట్నర్ నుంచి మీరు విడిపోవాలి అనుకుంటే అది జరుగుతుంది. మీ పార్ట్నర్తో ఉండాలి అనుకున్న అది జరుగుతుంది. బట్ యూ హ్యావ్ టు పేషెంట్లీ వెయిట్ ఫర్ యువర్ పార్ట్నర్. మీ కోర్ట్ కేసెస్ కూడా వేరే ఏదైనా ల్యాండ్ కేసెస్ అలా ఉన్నా కూడా మీరు వెయిట్ చేయాలి. మీ టైం వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. సో దానికోసం మీరు ఎవరిని పడితే వారిని నమ్మద్దు. పేషెన్స్గా వెయిట్ చేయండి. మీ టైం వచ్చినప్పుడు మీకైతే ఖచ్చితంగా న్యాయం జరిగి తీరుతుంది. అది అండి మీ విష్ ఫుల్ఫిల్ అనేది ఖచ్చితంగా అవుతుంది. ఓకే, బీ హ్యాపీ. సో విష్ ఫుల్ఫిల్మెంట్ గురించి చూసాము. సో యూనివర్స్ మీకు ఇస్తున్న గైడెన్స్, యూనివర్స్ మీకు ఏం గైడెన్స్ ఇస్తున్నారో చూద్దాం. యూనివర్స్ ప్లీజ్ మా వ్యూవర్స్కి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటో చెప్పండి. సారీ అండి, మీకు మా బ్యాక్గ్రౌండ్ నుంచి ఏదైనా వాయిసెస్ వినిపిస్తుంటే డిస్టర్బెన్స్ ఇస్తుంటే ఐఎమ్ వెరీ సారీ. ఓకే, చెప్పండి యూనివర్స్, మా వ్యూవర్స్కి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి? ప్లీజ్ గివ్ మీ వన్ కార్డ్. వాళ్ళ విష్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి మీరు ఇచ్చే గైడెన్స్. ప్లీజ్ గివ్ మీ వన్ కార్డ్ టు గైడ్ మై వ్యూవర్స్. ఓకే, మీకు యూనివర్స్ ఏం గైడ్ చేస్తుంది అంటే మీరు మీ అనాలిసిస్ అనేది మిమ్మల్ని మీరు ఫస్ట్ ఇలా ఎందుకు జరిగింది, ఇలా జరగటం వల్ల మీకేంటి లాభం. సో మీకు ఏదైనా కూడా చాలా క్లుప్తంగా చాలా డీటెయిల్డ్గా మీ గురించి మీరు అనలైజ్ చేయండి. మీరు ఎలా ఆలోచించాలి అంటే ది ఓల్డ్ సోల్ లాగా. మీరు మీ ఏజ్ చిన్నవాళ్ళైనా కూడా చాలా ఇన్డెప్త్గా ఆలోచించాలి. మీరు ఇన్డెప్త్గా ఆలోచించి దాని గురించి రీసెర్చ్ చేస్తే మీకు పరిష్కారం, మీకు సొల్యూషన్ ఖచ్చితంగా దొరికి తీరుతుంది. సో మీరు జరుగుతుందిలే లేకుంటే జరగదులే అనుకొని వదిలేయద్దండి. సో అది కూడా పర్మనెంట్ సొల్యూషన్స్ వెతకాలి, టెంపరీగా వెతకూడదు అనమాట. ఇది చేస్తే ఖచ్చితంగా అవుతుంది.
అనే సొల్యూషన్స్ మీరు వెతకాలి. అప్పుడు మీ విష్ ఫుల్ఫిల్ అవుతుంది. ఓకే. మీ యూనివర్స్ ఇచ్చే గైడెన్స్ అయితే ఇది. మీరు మీ విష్ ఫుల్ఫిల్ అవ్వాలి అంటే ఖచ్చితంగా మీరు అనలైజ్ చేయాలి. ఇన్ డెప్త్‌గా అనలైజ్ చేయాలి. అలాగే సాయిబాబా ఒరాకిల్ కార్డ్స్‌లో కూడా మీకు యూనివర్స్ నుంచి, బాబా నుంచి కొన్ని అడ్వైజెస్ అడుగుతాం. యూనివర్స్, బాబా చెప్పండి, మా వ్యూవర్స్‌కి మీరు ఇచ్చే అడ్వైజ్ ఏంటో చెప్పండి. వాళ్ళ కోరికలు నెరవేర్చుకోవటానికి మీరు ఇచ్చే అడ్వైజ్ చెప్పండి బాబా. మీరు ఇచ్చే అడ్వైజ్ ఏంటి? మా వ్యూవర్స్ కోరికలు నెరవేర్చుకోవటానికి మీరు ఇచ్చే అడ్వైస్. ఓకే. మీరు కూడా సాయిబాబా లాంటి వారే అని వచ్చిందండి. అంటే మీరు సాయిబాబా లాంటి వారే అంటే మీరు ప్రతి వాళ్ళకి సహాయం చేస్తూ ఉండాలి. పేదవాళ్ళకి అన్నం పెడుతూ ఉండాలి. సో, అలా ఎక్కువగా ఎవరినైతే బాధలో ఉన్నారో వాళ్ళకి మీరు హెల్ప్ చేస్తూ ఉంటే, సో, అప్పుడు సాయిబాబా మీ దగ్గరే ఉంటారు అనే కార్డ్ మీకు వచ్చింది. మీకు సజెషన్ ఏమిస్తున్నారు అంటే, మీకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని మీరు బాధపడుతూ ఉండకండి. మీలాగే ఎవరికైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉండండి. వాళ్ళకు ఖచ్చితంగా సాయి హెల్ప్ మీకు ఉంటుంది. అలాగే మీకు మీ లైఫ్‌లో ఏవేవి జరుగుతున్నాయో అవన్నింటిని మీరు నేర్చుకోండి. మరి అవన్నిటిని మర్చిపోకూడదు. దాని నుంచి మీకు ఆ లెసన్స్ అనేటివి మీకు ఏమి నేర్పిస్తున్నాయి అనేది అన్నీ నేర్చుకొని మీరు ఒక మంచి మీలోని గ్రోత్ చూడండి. అవి నేర్చుకుంటే మీలో మీరే గ్రోత్ చూస్తారనమాట. సో, యూనివర్స్ ఇస్తున్న మెసేజెస్ ఏదంటే, యూ హ్యావ్ టు రీసెర్చ్ ఆన్ యువర్ సెల్ఫ్ ఇన్ డెప్త్. ఎందుకు రీసెర్చ్ చేయాలి అనుకుంటున్నారు అంటే, ఇన్ కేస్ మీరు మీ పర్సన్తో విడిపోవాలి అనుకుంటున్నారు అంటే, ఓకే, విడిపోతే మీకు మంచి లైఫ్ ఉంటుంది, లేకపోతే ఖచ్చితంగా నేను ఫ్యూచర్లో ఎలాంటి బాధపడను, మీకు ఖచ్చితంగా ఒకరు చెప్పారని కాదు, మీకు అనిపిస్తుంది అంటే మీరు యూ కెన్ గో అహెడ్. మీకు విష్ ఫుల్ఫిల్మెంట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు ఒకటి తర్వాత ఒకటి అనేది ఉండకూడదు అనమాట. మీరు ఏదైనా డిసైడ్ అయ్యారు అంటే పూర్తి అనాలిసిస్ చేసుకొని డిసైడ్ అవ్వాలి. ఏదైనా కూడా అంటే మీ సొల్యూషన్ ఏదైనా కూడా పూర్తి అనాలిసిస్ చేసుకొని డిసైడ్ అవ్వండి. అప్పుడే మీ విష్ ఫుల్ఫిల్ అవుతుంది. అందుకని మీరు ఏదో కన్ఫ్యూజన్లో ఉన్నారు. మీరు కన్ఫ్యూజన్లో ఉన్నారు కాబట్టి మీకు వెయిట్ చేయమని చెప్తుంది యూనివర్స్. మీరు అనుకుంటున్నది రాంగ్ అనో, లేకపోతే మీరు వేస్తున్న స్టెప్స్ రాంగ్ అనో మిమ్మల్ని కొంచెం వెయిట్ చేయమంటుంది. సో, మీరు కరెక్ట్‌గా ఆలోచిస్తున్నారు. మీ మీ ఆలోచనలు కరెక్ట్‌గా ఉన్నాయి. దీనివల్ల మీ ఫ్యూచర్ బావుంటుంది అన్నప్పుడు మీరు ఖచ్చితంగా ఒక స్ట్రాంగ్ డెసిషన్‌కి వస్తారు. ఆ స్ట్రాంగ్ డెసిషన్ వచ్చినప్పుడే మీరు ఇంప్లిమెంట్ చేస్తారు. మీరు ఇంప్లిమెంట్ చేసిన వెంటనే మీ కోరిక నెరవేరిపోతుంది. అదే అండి యూనివర్స్, బాబా మీకు ఇస్తున్న సందేశం అది. ఓకే అండి. మీకు నా రీడింగ్స్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.